2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, పెన్షనర్లందరికీ మీకు రావాల్సినటువంటి బకాయి ఉన్నటువంటి డిఏను వెంటనే ప్రకటిస్తానని, 6 మాసాల లోపల పిఆర్సీని అమలు చేస్తానని, సిపిఎస్ను రద్దు చేస్తానని, 1వ తారీఖున జీతాలు ఇస్తానని చెప్పి ప్రభుత్వం ఇవాళ ఉద్యోగులను, ఉపాధ్యాయులను, పెన్షన్లను నమ్మించి మోసగించి ఇవాళ గద్దెనెక్కినటువంటి ప్రభుత్వం 2024 మార్చి నుంచి రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి బెనిఫిట్స్ అంటే ఇప్పటివరకు రాలేదు కాబట్టి బకాయిలు మాకు ఇంతవరకు చెల్లించలేదు. 2 సంవత్సరాలు గడిచినప్పటికీ మాకు రావాల్సినటువంటి బకాయిలు చెల్లించలేదు. అదేవిధంగా అప్పుడు ప్రభుత్వం వచ్చేటప్పుడు 3 డిఏలు పెండింగ్ ఉండే, ఇప్పుడు 5 డిఏలు పెండింగ్ వచ్చాయి. 5 డిఏలను కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. మరి 6 మాసాల లోపల పిఆర్సీని అమలు చేస్తానని చెప్పి 3 సంవత్సరాలు అయినటువంటి పిఆర్సీని అమలు చేయలేదు. మరి ప్రభుత్వం మాటలు నమ్మి మేము మోసపోయినామని చెప్పి మేము తెలియపరుస్తూ ఇవాళ రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యం లోపల మా పెన్షనర్ల రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అందరూ కలిసి రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో ఇవాళ మండల కేంద్రాల్లో, డివిజన్ కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమం, లంచ్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. మరి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మాకు రావాల్సినటువంటి బకాయిలు వెంటనే చెల్లించాలని, లేని పక్షంలో రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యం లోపల మే 5 తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఒకరోజు నిరాహార దీక్ష చేపట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అప్పటి కూడా మా బకాయిలు రాకుండా, మా సమస్యలని పరిష్కారం కాకపోతే రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు మున్ముందు ఆందోళన కార్యక్రమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి తెలియపరుస్తున్నా. నా పేరు కోహెడ చంద్రమౌళి, నేను రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కన్వీనర్.